ఎప్పుడు వంటల గురించే చూపిస్తా ఉంటా కదా, ఈరోజు గిన్నెలు గడుగుడు కూడా చూపిస్తా చూడురి. అట్లని కాదు కానీ ఒకరిద్దరు కామెంట్ అయితే చేసినారు అన్నట్టు ఐరన్ కడాయిల్ని తవాల్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి. యాక్చువల్గా నేనైతే కొంచెం వెనిగర్ అండ్ డిష్ వాష్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తాను. స్టీల్ స్క్రబ్బరే ఈ ఐరన్ వాటికి బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే ఐరన్ వాటికి స్క్రాచెస్ పడితే ఇలాంటిది ఏమి ఉండదు కాబట్టి స్టీల్ స్క్రబ్బర్ అయితే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. పులుసు కూరలు, టమాటా కూరలు ఇలాంటివి వండినప్పుడు ఇమ్మీడియట్గా ఐరన్ వాటిలలో నుంచి నార్మల్ వాటికి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో అప్పుడే మనకి ఎక్కువ మరకలు అవ్వకుండా ఉంటుంది అనమాట. లేకపోతే ఐరన్ అనేది పులుపుకి తొందరగా రియాక్ట్ అయిపోతుంటది కాబట్టి కూర టేస్ట్ మారిపోతుంటది అండ్ కడాయి కూడా పాడైపోతుంటది అన్నట్టు. స్క్రబ్బర్ తోటి మంచిగా రుద్ది కడుక్కున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఒక పొడిగుడ్డతోనైతే దూడ్చేయాలి. వాటర్ ఏమాత్రం ఉన్నా ఇమ్మీడియట్ గా రస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో పొడిగుడ్డతో దూడ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు టిష్యూ పేపర్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని లోపల వైపు అండ్ బయట వైపు కూడా ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసేసుకుంటే నెక్స్ట్ టైంకి మన కడాయి ఫ్రెష్ గా రెడీ అయిపోతుంది.